హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇక్కడ ఏంటని చూస్తున్నారా? వేడిగా పచ్చినత్తలు బెండకాయ పులుసు పెట్టానండి. ఈరోజు మంచి టేస్టీగా స్పైసీగా చాలా బాగా వచ్చిందండి. అసలు కర్రీ సూపర్ వచ్చిందండి. చక్కగా మనకి గ్రేవీ తోటి పులుసు సూపర్గా వచ్చిందండి. వేడి రైస్లోకి సూపర్ ఉంటుందండి. మీలో ఎంతమందికి ఈ పచ్చినత్తలు బెండకాయ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అండి. చాలా బాగా కుదిరింది కర్రీ కూడా. మనమైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను నత్తలు అయితే తీసుకున్నాను. వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని దీంట్లో ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. వీటిని అయితే ఇంకా కట్ చేయలేదండి. నేను నీటిలో వేసి పక్కన పెట్టాను. తర్వాత కొంచెం చింతపండు ప్లేస్లో మీరు కావాలితే మామిడికాయ కూడా తీసుకోవచ్చు. చాలామంది చింతపండు తినరు కాబట్టి దాని ప్లేస్లో మామిడికాయ తీసుకోండి. ఇక్కడైతే నేను ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీ పట్టేసాను. తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆయిల్ అనేది చేపల పులుసు ఏదైనా సరే, చిన్న చేప అయినా పెద్ద చేప అయినా మనకి ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకుంటాం కదండి. ఎందుకంటే దీనివల్లే మనకి చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడైతే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడిన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాను. మిక్సీ పట్టాం కదండి, వాటిని వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనూ పచ్చిమిర్చి, కరివేపాకు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి మనకి ఇక్కడ. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలు మనం మిక్సీ పట్టాం కాబట్టి మనం ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే కొంచెం పచ్చివాసన కింద వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ అయిపోయిన తర్వాత దీంట్లో నేను బెండకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. బెండకాయ ముక్కలు అనేది కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నానండి. కావాలంటే మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇది చేపల పులుసు కాబట్టి నేను పెద్దగా కట్ చేశాను ముక్కలు అనేది. ఇక్కడ మనకి ఒక్కసారి బెండకాయలు వేసిన తర్వాత ఈ నూనెలో మనకి బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం. తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఒక 2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్నర ధనియాల పొడి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కర్రీకి అంతా కారం, ధనియాల పొడి అంతా కలిసేంత వరకు కలవాలి. ఇక్కడ నేను కారం అనేది 2 స్పూన్ల దాకా తీసుకున్నాను. 2 స్పూన్లు సరిపోతుందండి మనకి స్పైసీగా. ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకో 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కానీ 2 స్పూన్ల దాకా వేసానండి నేను కారం. ఇక్కడ వేసిన తర్వాత మనం ఒక్కసారి ఈ బెండకాయ ముక్కలకి కారం అంతా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిసిన తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ చింతపండు పులుపుని ఇందాక నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుపుని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనూ 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలండి. అంటే చింతపండు పులుపు ఒకటే కాకుండా 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం 1 గ్లాసు లేదా గ్లాసున్నర వేసుకొని మనం పులుసు అనేది మరగనివ్వాలండి. కొంచెం లైట్గా మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు అనేది వేసుకోవాలి. పులుసు అనేది ఇక్కడ నేను సరిపోతుందండి నాకు ఇలాగా. మీకు ఇంకా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ ఇంకా అవసరం లేదండి. ఇలాగైతే సరిపోతుంది. ఒక్కసారి కలుపుకుంటూ, అంటే ఇక్కడ నేను మీడియం సైజ్ కాదండి, హై ఫ్లేమ్లో పెట్టే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. త్వరగా అయిపోతుంది కాబట్టి చేప అనేది మనకి గమ్మునే ఉడికిపోతుంది. అందులోని చిన్న చేప కదండి, చాలా త్వరగానే అయిపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఈ నత్తల్ని మనం పచ్చి నత్తల్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కదుపుకుంటే సరిపోతుందండి. ఇంకా అంత మటుకు కదపవలసిన అవసరం లేదు. ఒక్కసారి కదుపుకున్న తర్వాత మనకి పులుసు అనేది దగ్గరికి వచ్చేంత వరకు కూడానండి మనం మీడియం సైజులో పెట్టుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫైనల్ టచ్ సరిపోతుందండి. మనకి చక్కగా కర్రీ అనేది అయిపోతుంది. ఇక్కడ మరీ పులుసులా కాకుండా నేను కర్రీ అనేది బాగా దగ్గరికి ఎగిరబెట్టేసానండి. ఎందుకంటే ఇలాగే బాగుంటుంది మరి పులుసులా కన్నా. చూసారండి చక్కగా బెండకాయ ముక్కలు, నత్తలు, పచ్చి నత్తలు. కావాలంటే మీరు పచ్చి నత్తల్ని ఫ్రై చేసుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు. కానీ నేనైతే డైరెక్ట్గానే వేసేసి కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా స్పైసీగా సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా కుదిరిందండి కర్రీ అనేది. అన్నీ కరెక్ట్గా సరిపోయి పులుపు, కారం, మసాలా అంతా కూడా వేడి రైస్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ నేను చేసిన ఈ పచ్చినత్తలు బెండకాయ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.